మీరు ఇలాంటి చీరలు ఎన్ని డిజైన్ చేశారు? 5 చీరలు చేశాను సార్. అన్నీ అమ్ముడుపోయాయా? అన్నీ అమ్ముడుపోయాయి సార్. ఎవరెవరి చీరలు కొన్నారో మీ దగ్గర వివరాలుంటాయి కదండి? ఖచ్చితంగా ఉంటాయి మేడం. మేము ప్రతి కస్టమర్ దగ్గర పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ కూడా తీసుకుంటాం మేడం. నాకు ఈ చీరలు కొనుక్కున్న 5గురి డీటెయిల్స్ సారీ, ఒకరు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి మిగతా 4 డీటెయిల్స్ కావాలి. శ్రీను, ఈ చీరకు సంబంధించిన బార్కోడ్లన్నీ చెక్ చేసి వీటికి సంబంధించిన బిల్లన్నీ బయటికి తీ. ఓకే సార్. ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ అయింది కాబట్టి పోయిన సంవత్సరం బిల్ బుక్స్ అన్ని బాక్స్లో పెట్టి గోడౌన్లో పెట్టాం సార్. బిల్ బుక్స్ అన్ని ఎలుకలు కొట్టేస్తే బాగున్నాం. దరిద్రం వదిలిపోతుంది. బిల్ బుక్స్ ఏంటి? డీటెయిల్స్ అన్ని కంప్యూటర్లో ఫీడ్ చేయరా? లేదు సార్, ప్రస్తుతానికి మేము బిల్ బుక్సే మెయింటైన్ చేస్తున్నాం సార్. శంకరన్నయ్య, చీరలు కొన్న వాళ్ళ వివరాలు దొరికితే నాన్నని చంపిన వాళ్ళు దాదాపుగా దొరికినట్టేగా? ఖచ్చితంగా దొరుకుతారు మీనాక్షి. క్రిమినల్స్ ఎంత తెలివిగా ప్రవర్తించినా వాళ్ళు కట్టుకున్న బట్టలే వాళ్ళని పట్టిస్తాయన్న విషయం వాళ్ళకి తెలియదు కదా పాపం. సరే సరే, ఆ బిల్ బుక్స్ ఒకసారి తెస్తారా? అన్ని బిల్ బుక్స్ ఇక్కడికి తీసుకురావాలంటే చాలా కష్టం సార్. ఏమనుకోపోతే మనమే అక్కడికి వెళ్ళి చూద్దాం సార్. షూర్. సీను సార్. సార్ని గోడౌన్ దగ్గర తీసుకెళ్ళు. సార్ని తీసుకెళ్ళు. సార్, నాతో పట్టండి. వెళ్ళండి మేడం. బిల్ బుక్లు జాగ్రత్తగా చూసి ఆ చీర కొన్న వాళ్ళ వివరాలు చెప్పండి. అలాగేనమ్మా. పేరు నాగమణి సార్. అమలాపురం సార్. ఫోన్ నెంబర్ 98480. మీరు వేరే ఫైల్స్ చూస్తూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడుస్తాను. అలాగే సార్. హలో హలో, నా పేరు కాశీ అమ్మా. కరెంట్ పని చేసే నాగభూషణం గారి కొడుకుని మాట్లాడుతున్నాను. ఏ నాగభూషణమో నాకెవరూ తెలీదు బాబు. నేను పాచి పని చేసే ఇళ్లలో కూడా ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరే. రాంగ్ నెంబర్ అండి. నాగమణి కాదు మీనాక్షి, తను 4 ఇళ్లలో పనిచేసుకుని బతికేదే. తనకి ఎట్టి పరిస్థితుల్లో అంకుల్ని చంపే అవసరం లేదు. వదిన కాకుండా మరో 3 ఉన్నారు కదన్నయ్య, వాళ్ళలో తేలిపోతుందిలే.
ఈ ఫైల్లో లేదు సార్, వేరే ఫైల్లో ఉందనుకుంటాను, చూస్తాను. ఇక మిగిలిన 2 పేర్లు నావే. అవి దొరకకుండా ఎలా ఆపాలరా దేవుడా? ఏంటి సీను, ఇంతసేపు వెతుకుతున్నావేంటి? బిల్ బుక్ కనబడట్లేదు సార్. అన్నయ్య, వదిన కాకుండా ఇంకెవరు చీర కొన్నారో తెలుసుకునే లోపు ఇప్పుడు బిల్ బుక్ కనిపించకపోవడం ఏంటి? నాకు కొంచెం కంగారుగా ఉందన్నయ్య. ఏం కాదమ్మా, అక్కడే పక్కన ఎక్కడో ఉండుంటుంది. కాసేపట్లో దోషులెవరో తేలుస్తాను. వాడికి బిల్ బుక్స్ దొరికేలోపు వీళ్ళ ప్రయత్నం ఆగాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా? ఫైల్ తీసుకెళ్ళి నిప్పంటిస్తే సరిపోతుంది కదా. అదే బెటర్. శ్రీను, అది కంపల్సరీగా కావాలి. ఎలాగైనా వెతుకో. ఓకే సార్. ఫైర్! ఫైర్! బిల్ బుక్స్ కాలిపోతాయేమో. అన్నయ్య, ఉన్నట్టుండి ఈ మంటలు అంటుకోవడం ఏంటి? దొరికిపోతుందనుకున్న బలమైన సాక్ష్యం మంటల్లో కాలి బూడిదైపోతుందేమో. మీనాక్షి, నువ్వేం టెన్షన్ పడకమ్మా. మంటలు పెద్దగా అవుతున్నాయి. ముందు బయటికి పద. అన్నయ్య, అది కాదు. నేను చెప్పేది వినమ్మా. బయటికి వెళ్దాం, పద. మీనాక్షి, రామ్మా. పద అన్నయ్య. అయ్యో అన్నయ్య, నేను చెప్పేది వినమ్మా. విను. మీనాక్షి, అన్నయ్య, బిల్ బుక్స్ కాలిపోతాయేమో అన్నయ్య. మీనాక్షి, నువ్వేం కంగారు పడకు. నేను ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తాను.
మీనాక్షి 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 పద. అయ్యో మీనాక్షి, దీని ఆయుష్ గట్టిగా ఉంది. మంటల్లోకి తోసేసినా కూడా చిన్న గాయం కూడా కాకుండా బయటపడింది. కాదు కాదు, వీడు బయటపడేశాడు. మనిషిని కాదు, ముందు వీళ్ళ మధ్య ఉన్న ప్రేమని ఎలాగైనా చంపాలి. కార్తిక్ కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నా చెల్లెమ్మకి ఎంత ప్రమాదం జరిగేది. మీనాక్షి, ఇప్పుడు ఎలా ఉంది మీనాక్షి? నా ప్రాణాలు కాపాడడానికి మీ ప్రాణాలకి తెగిస్తారా? మీకోసమే కొట్టుకునే నా గుండె. మీకేదైనా జరగరానిది జరిగితే నన్ను కాపాడిన కూడా వెంటనే ఆగిపోతుందండి. ఎందుకండి ఎందుకండి ఇలా చేశారు? మనిద్దరి శరీరాలు వేరైనా మనసొక్కటే మీనాక్షి. నాకేమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, అలాగే నీకేదైనా అవుతుందన్న ఆలోచన నా మనసులోకి వచ్చిన ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది. మంటల్లో చిక్కుకుంది నువ్వు కాదు, నా ప్రాణం. చూస్తూ చూస్తూ నా ప్రాణాన్ని నేను ఎలా దూరం చేసుకోగలను? వీళ్ల ప్రేమ తగలయ్యా నేను దూరం చేద్దామనుకుంటుంటే ఇంకా దగ్గరవుతున్నారు. కార్తీక్కి మాత్రమే కాదు మీనాక్షి, నీకేదన్నా అయితే మేమందరం మాత్రం తట్టుకోగలమా? శంకర్ గారు సీరియస్గా మావయ్య గారి కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు కదా. బిల్ బుక్స్ పోతే వేరే విధంగా నేరస్తుల్ని పట్టుకుంటారు. దానికోసం నువ్వు ఇంత రిస్క్ చేయడం అవసరమా మీనాక్షి? అవును చెల్లెమ్మ, ఆ డిఎల్ గారితో రేపైనా దొరుకుతాడు. ఆ పుస్తకాల కోసం ఇంత రిస్క్ చేయడం అవసరం చెప్పు.
అయినా కార్తీక్ అంటే బయట ఉన్నాడు. నువ్వు అక్కడే ఉండి సెల్లి మంటల్లోకి వెళ్తుంటే ఏం చేస్తున్నావు శంకరం? ఆపడం తెలీదా? నేనేమి కావాలని బిల్ బుక్స్ కోసం మంటల్లోకి వెళ్ళలేదన్నయ్య. దొరకబోతున్న సాక్ష్యం దగ్గరికొచ్చి మంటల్లో కాలిపోతుంది అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటే ఎవరు నన్ను కావాలని మంటల్లోకి తోశారు. ఇలాంటి నీచమైన పని చేసేది నువ్వు మాత్రమే రోషిని. నా మీనాక్షికి ఏమైనా అయితే నిన్ను మాత్రం వదిలిపెట్టను. సందేహం లేదు మీనాక్షి, సాక్ష్యాలు మనకు దొరకకుండా చేయడానికి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. అది ఒకందుకు మంచిదేలే మీనాక్షి. వాళ్ళని పట్టుకునే ఛాన్స్ వాళ్ళకి వాళ్ళుగా మనకిస్తున్నారు. కార్తిక్, ఏదేమైనా నా చెల్లెల మీద నీకున్న ప్రేమను చూస్తుంటే అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ స్థానంలో ఎవరున్నా మంటల్లో అంత రిస్క్ చేసుండేవాళ్ళు కాదేమో. మీ భార్యాభర్తల ప్రేమ ఎలాంటి దిష్టి తగలకుండా ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్కి దొరికిపోతానేమో అన్న ప్రతిసారి అదృష్టం నాకే కలిసొచ్చి తప్పించుకోగలుగుతున్నాను. బిల్ బుక్స్ కూడా మంటల్లో బూడిదయ్యేలా చేశాను. రోషిని, నన్ను కొడతావా? చంపేయకుండా ఎందుకు వదిలేశానో తెలుసా? ఒక గొప్ప ఇంటికి పెద్ద కొడలివి కాబట్టి. బిల్ బుక్స్ లో నీ పేరు బయటపడుతుందని సాక్ష్యం దొరకకుండా గోడౌన్లో మంట పెట్టింది నువ్వే అని నాకు తెలుసు. మీనాక్షిని కావాలని మంటల్లోకి తోసింది కూడా నువ్వే అని నాకు తెలుసు. మీనాక్షికి చెడు చేయాలన్న ఆలోచన నీ మనసులోకి వచ్చినా నేను సహించనని నీకు ముందే చెప్పాను. రోషిని, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేస్తే ఈసారి మంటల్లో నీ శవం బూడిదవుతుంది. నేను చేసిన దారుణాన్ని, ఇంతకుముందు ఇలాంటి పనుల్లోనే నాకు సహాయం చేసి ఇప్పుడు మంచి మనిషిగా మారిన భార్య ప్రేమికుడు శ్రీ 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 కార్తీక్ గారు బానే కనిపెట్టారే. కానీ నువ్వు కనిపెట్టలేంది ఏంటో తెలుసా కార్తీక్? నీ ఊహకు కూడా అందకుండా నేను వేసే స్కెచ్లు. నువ్వు నాకు దూరమై మీనాక్షికి దగ్గరవుతున్న ప్రతిసారి ఇంతకు మించి దారుణాలు చేస్తూనే ఉంటాను. మీనాక్షిని ఇంకా ఇంకా చావుకి దగ్గర చేసి నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటాను. అరవకు. ఇలా నువ్వు నా మీద రివర్స్ కాబట్టి నీ ప్రేమ సామ్రాజ్య దేవత మీనాక్షి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చింది.